ముందు షాట్‌లో చెప్పాను కదా! హన్వీని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి మా ఇద్దరం ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నామని. అదైతే టైం వచ్చింది మొత్తానికి. ఆయనైతే ఆ నెక్స్ట్ డేనే వచ్చేసారు అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ అయితే చికెన్ కర్రీ చేసింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అలాంటిదేం పెట్టుకోకుండా డైరెక్ట్‌గా లంచ్ లాగే తినేసేసి మొత్తానికి 11కి అయితే స్టార్ట్ అయిపోయాము. 1కి విజయవాడలో ట్రైన్ అనమాట. ఈ అన్వి ఫేస్ చూసారు కదా! అసలు ఏడుపనేది లేదు. ఉండిపోద్దనే కాన్ఫిడెన్స్ మాలో గూడా బాగా వచ్చేసింది. తను అసలు చీమంత కూడా ఏడవలా. ఏడిస్తే బట్టలు గూడా ఉన్నాయి తీసుకువెళ్ళిపోదామని డైరెక్ట్‌గా నేనైతే హోప్ పెట్టుకున్నా. బట్ ఇంత కూడా ఆడపోయేసరికి నాకు కూడా ధైర్యం వచ్చేసింది. సరే అని మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. విజయవాడలో ఎక్కేసి వైజాగ్‌లో అయితే దిగేసేసి అక్కడ డిన్నర్ లాగా అయితే ఫినిష్ చేసాము. మొత్తానికి కలకత్తా ట్రైన్ అయితే ఎక్కేసాము. భువనేశ్వరి దాకా వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే కాల్ వచ్చింది. 104 ఫీవర్ ఉంది. బాగా ఏడుస్తుంది. ఏమీ తీసుకోవట్లా. నైట్ అంతా నిద్రపోలేదని అమ్మ చెప్పింది. ఒక్క నిమిషం మైండ్‌లో ఆలోచన ఏం చేద్దాం? రిటర్న్ వెళ్ళిపోదామా? వెళ్దామా? ఏమైనా ఇబ్బంది అయితే ఇంత దూరం వచ్చి రిటర్న్ ఎలా వెళ్తాము? అన్న ఆలోచనలు చాలా ఉండే. ఫుల్ డే బ్లాగ్ చూడండి అర్థమవుతది.